నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। బాపట్ల జిల్లా నూతన కలెక్టర్ గా వెంకటమురళి నియామకం। అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీధర్। ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ నెల 4 లోపు ఎన్నికల వ్యయానికి సంబంధించిన దస్త్రాలను అందజేయాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఎన్నికల అభ్యర్థులు ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీధర్। చీరాల పట్టణంలోని పలు రేషన్ దుకాణాలపై జిల్లా విజిలెన్స్ అధికారుల దాడులు। దండుబాటులో 2 రేషన్ దుకాణాల్లో వ్యత్యాసాలు। 6A కేసులు నమోదు చేసిన అధికారులు। బాపట్ల జిల్లా నూతన కలెక్టర్ గా జె వెంకటమురళి నియమితులయ్యారు। ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి। బాపట్ల జిల్లా నూతన కలెక్టర్ గా జె వెంకటమురళి నియమితులయ్యారు। ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి। గతంలో వెంకటమురళి ఉమ్మడి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసి సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు। రెవెన్యూ శాఖపై ఆయనకు మంచి పట్టుంది। కాగా బాపట్ల జిల్లా ఆవిర్భవించిన 2 ఏళ్లలో వెంకటమురళి 3వ కలెక్టర్ గా వస్తున్నారు। గతంలో కె విజయకృష్ణన్, రంజిత్ భాషాలు కలెక్టర్లుగా పనిచేయడం తెలిసిందే। కాగా ఇప్పటి వరకు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన చామకూరి శ్రీధర్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు। సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఏజెంట్లతో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీధర్ బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో ఎన్నికల వ్యయానికి సంబంధించిన దస్త్రాలన్నీ ఈ నెల 4 లోపు సమర్పించాలని తెలిపారు। ఎన్నికల వ్యయానికి సంబంధించిన దస్త్రాలని ఈ నెల 4వ తేదీలోగా విధిగా ఎన్నికల కమిషన్ కు నివేదించాలని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శ్రీధర్ తెలిపారు। ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఏజెంట్లతో బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఆయన సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వ్యయంపై స్పష్టమైన నివేదికలు సమర్పించాలని చెప్పారు। పోటీ చేసిన అభ్యర్థులంతా ఎన్నికల నియమ నిబంధనలను పాటించాల్సి ఉందన్నారు। నిబంధనలు ఉల్లంఘిస్తే తదుపరి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కోల్పోతారని ఆయన స్పష్టం చేశారు। పార్లమెంటు, శాసనసభ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికలకు వెచ్చించిన వ్యయానికి అకౌంట్స్ స్పష్టంగా చూపాలని ఆయన సూచించారు। దస్త్రాల నమోదులో తప్పులు, పొరపాట్లు చేసి ఉంటే వాటిని తక్షణమే సరిదిద్దుకోవాలన్నారు। సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలు వెచ్చిస్తున్న అధిక వ్యయాన్ని నియంత్రించేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని పోటీ చేసిన పలువురు అభ్యర్థులు డిమాండ్ చేశారు। భారీ ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఓటర్లను ప్రలోభపెట్టేలా భోజనాలు వంటి తదితర ఖర్చులను సరిగా నమోదు చేసే వ్యవస్థను రూపొందించాలని కోరారు। పోటీ చేసే ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలను రాజ్యాంగం కల్పించిందన్నారు। అమలులో లోపాలను సవరించాలని పలువురు సూచనలు చేశారు। సమావేశంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు పవ్వారు స్వప్నిల్, కనహయ్య పొద్దార్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సతీబాబు, జిల్లా ఎక్సెండిచర్ నోడల్ ఆఫీసర్ హరికృష్ణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు। చీరాల పట్టణంలోని రేషన్ దుకాణాలపై జిల్లా విజిలెన్స్ అధికారులు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా దాడులు చేశారు। ఈ క్రమంలో పట్టణంలో 2 రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యం వ్యత్యాసాలు అధికారులు గుర్తించారు। చీరాల పట్టణంలోని రేషన్ దుకాణాలపై జిల్లా విజిలెన్స్ అధికారులు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా దాడులు చేశారు। ఈ సందర్భంగా దండుబాటులోని 31, 32 నెంబర్ రేషన్ దుకాణాల్లో వారు తనిఖీలు నిర్వహించగా 95 బస్తాల రేషన్ బియ్యం అధికంగా తేలింది। దీంతో ఆ షాపులను సీజ్ చేసి రేషన్ డీలర్లు రవీంద్రబాబు, గాజుల వెంకటేష్లపై 6A కేసులు నమోదు చేశారు। కాగా విజిలెన్స్ అధికారులు దాడులకు వచ్చారన్న సమాచారం అందగానే రేషన్ డీలర్లు దుకాణాలు కట్టేసుకున్నారు। చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం। చీరాల పాపరాజు తోటలో కొలువుతీరిన శ్రీ రాధాకృష్ణ మందిరంలో రోహిణి నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా శ్రీ సీతారామ ఆంజనేయ షణ్ముఖ మహిళా సమాజం ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం జరిగింది। ముందుగా దేవతామూర్తుల విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు। చీరాల పాపరాజు తోటలో కొలువుతీరిన శ్రీ రాధాకృష్ణ మందిరంలో రోహిణి నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా శ్రీ సీతారామ ఆంజనేయ షణ్ముఖ మహిళా సమాజం ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం జరిగింది। ముందుగా దేవతామూర్తులకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు। అనంతరం ఆలయంలో పేద నారాయణలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। గత కొన్నేళ్లుగా ఆలయంలో పేదలకు అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు। రాధాకృష్ణ స్వామివారి అనుగ్రహంతో సువర్ణ కిరీటాన్ని స్వామివారికి సిద్ధం చేస్తున్నామని దాతలు ముందుకొచ్చి సహకరించాలని కోరారు। ఈ కార్యక్రమంలో నల్లూరి బ్రహ్మం, గుర్రం రాఘవరావు, శివాంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। రాధాకృష్ణ మందిరం పాపరాజు తోట చీరాల ఈరోజు రోహిణి నక్షత్రం సందర్భంగా మహిళా
మహిళలు పరిచయ పారాయణం చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. మరి రాధాకృష్ణ మందిరంలో నిత్యాన్నదానం అనేది చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఈ నిత్యాన్నదానానికి 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది. నిత్యాన్నదానానికి ప్రతి ఒక్కరు కూడా మరి తమకు తోచింది సహాయం చేయొచ్చు. మీ పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, మీ వారి జ్ఞాపకార్థంగా కానీ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. ఒక రోజుకి ఇంత ఉంటుంది కాబట్టి మీరు అది పే చేసి మీరు దగ్గరుండి పేదనారాయణలకి వడ్డించుకోవచ్చు. ఇతర అనేక కార్యక్రమాలు రాధాకృష్ణ మందిరం ద్వారా జరుగుతున్నాయి. మీ అందరూ కూడా రాధాకృష్ణ స్వామిని దర్శించుకొని మీ కృపాకటాక్షకు పాత్రలు కావాల్సిందిగా కోరుచు. రాధాకృష్ణ మందిరం చీరాల్లో ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటిది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి బ్రహ్మంగారు కానీ, ప్రెసిడెంట్, సెక్రటరీ, తర్వాత ప్రథమ ఉపాధ్యక్షుడు వీళ్ళందరూ కలిసి ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేసిన విషయం మీ అందరికీ తెలిసింది. అయితే అందరూ వచ్చి ఏమంటున్నారంటే కిరీటం బంగారు కిరీటం అయితే బాగుండు, వెండి కిరీటం పెట్టారు కదా, బంగారు కిరీటం అన్ని చోట్ల ఉన్నది కదా, ఈ బంగారు కిరీటం మీరు ఎందుకు పెట్టరు, కారణం ఏంటి అని గట్టిగా మమ్మల్ని అందరిని అడిగితే మీ అందరి యొక్క సహకారంతో మేము చేస్తాం కదా అంటే అందరూ కూడా తమకు తోచినంతగా 2.5 గ్రాముల నుంచి ఎక్కువ గ్రాములు ఇస్తూ అందరూ కూడా మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచారు. కనుక మేమందరం కూడాను ఇంకొక కొద్ది రోజుల్లోనే బంగారు కిరీటాన్ని భగవంతుడికి అలంకరించడానికి మేమందరం కూడా సాయశక్తుల ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన జన్మ నక్షత్రం సందర్భంగా షణ్ముఖ మహిళా సమాజం వారిచే భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణం చేసినారు. అట్లనే నిత్య కార్యక్రమమైన 30 మంది పేదనాళ్ళకి అన్నదానం జరుగుతుంది. ఎవరైనా భక్తులు పుట్టినరోజు, పెళ్లి రోజు, పెద్దల జ్ఞాపకాలు వచ్చి వాళ్ళు స్వయంగా వచ్చి మాకు ఉభయం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి కూడా మేము రాబోయే రోజుల్లో అట్లా చేస్తామని ఆశిస్తున్నాం. అప్పుడు నేను బంగారు కిరీటం చేయడానికి అంతా రెడీ అవుతున్నాము. ఇప్పుడు దగ్గర సుమారుగా ఒక 50 మంది భక్తులు ఎవరు తోచిన విధంగా వాళ్ళు సహాయం చేశారు. ఇంకా త్వర ఉంది. మిగిలిన భక్తులు కూడా చీరాల ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం అందరూ దిగ్విజయం చేసి రాధాకృష్ణ మందిరం కృష్ణ భగవాన్ యొక్క ఆశను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు ప్రతి రోహిణి నక్షత్రానికి భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఆ కార్యక్రమం ప్రతి నెల కూడా మాకు అవకాశం కలుగుతుంది. ఆ కృష్ణ పరమాత్మ దయ వల్ల వారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కిరీటానికి అన్నారు, దానికి సంపూర్ణంగా వస్తుంది. పక్కనే అన్నపూర్ణశాలకు కూడా స్థలం కొన్నారు. ఆ స్థలానికి కూడా చందాలు విరాళంగా వస్తున్నాయి. అందరూ కూడా సహకరించి ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాం. చీరాల మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులకు అందజేయాల్సిన పనిముట్లను మున్సిపల్ అధికారులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చీరాల మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులకు అందజేయాల్సిన పనిముట్లను మున్సిపల్ అధికారులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణ పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికులు నిత్యం చెత్త మురుగుతో పోరాడుతూ ఉంటారన్నారు. అయితే వారి వద్ద కనీస పనిముట్లు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా చెత్త నుంచి సేకరించే తోపుడు బండ్లు మరమ్మతులకు గురయ్యాయని, అదేవిధంగా చీపుర్లు, గ్లౌజులు కూడా అందించకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. అయితే గత కొంతకాలంగా తోపుడు బండ్లు, మరమ్మతులను, చీపుర్లను కూడా కార్మికులే సొంత డబ్బులతో కొనుగోలు చేస్తున్నారన్నారు. నీటి బిల్లులు మాత్రం అధికారులు తమ జేబుల్లోకి మళ్లించుకుంటున్నారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో శానిటేషన్ విభాగంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం నూతన ఎమ్మెల్యే కొండయ్య మున్సిపాలిటీలో శానిటేషన్ శాఖపై దృష్టి పెట్టాలని కార్మికులు కోరారు. ఈ కార్యక్రమంలో కోటిదాసు, అచ్యుత బాబురావు, మల్యాద్రి కొండయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చీరాల బ్రాంచ్ వాళ్ళు సమస్యల పైన కమిషనర్ ఆఫీస్ ముందు, మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 270 జీవోలో గత ప్రభుత్వం 2014లో అప్పుడున్న ప్రభుత్వం ఒక 300 ఇళ్ళకి ఇద్దరు కాడికి ఒక ప్యాకేజీ పెట్టి నెట్టుడు బళ్ళుని కొత్తగా తయారు చేసి ప్రతి కార్మికుడికి ఇచ్చి దానివల్ల రాష్ట్రంలో అద్భుతంగా పారిశుద్ధ కార్మికులు ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి చెత్త తీసుకొచ్చిన సంఘటన అప్పుడు జరుగుతూ వచ్చింది. 2014 కొన్న బళ్ళు ఈరోజు ఆ బళ్ళనే టాకాలు పెట్టి ముడేస్తా తిప్పుతూ ఉన్నారు. ఇదేందయ్యా బాబు అని అడిగితే 2019 నుంచి 24 వరకు ఒక్క బండి కొనలేదు, ఒక్క మెటీరియల్ పెట్టకపోగా కార్మికులు ఆ బళ్ళు తొయ్యలేక వాళ్ళు
ఫుల్గా దాని నిండా చెత్త ఉంటుంది, తొయ్యలేక ఆడపిల్లకాయలు అల్లాడిపోతున్నారు. ఇదేంటని అడిగితే ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు కానీ మరి వీళ్ళందరూ ఏం చెప్తారంటే మీ డబ్బులు పెట్టి బాగా చేయించుకోండి, మున్సిపాలిటీకి మేము బిల్లులు పెట్టుకుంటాం, మేము తీసుకుంటాం, మీరు మాత్రం మీ డబ్బులు పెట్టుకొని ఈ బళ్ళు బాగా చేయించుకోమని 5 సంవత్సరాల నుంచి ఈ చేయాల మున్సిపాలిటీ నాటకం ఆడుతూ వస్తుంది. ఇక్కడ కార్మికులు ఒక్క బండి లేదు, ఒక మెటీరియల్ లేదు, అన్ని బిల్లులు వస్తాయి. బీసీ ఉండదు, సున్నం ఉండదు. 5 ఏళ్ళ పరిపాలన చాలా దౌర్భాగ్య పరిస్థితి ఉంది. 2014లో ఆంధ్రప్రదేశ్లో చేయాల మున్సిపాలిటీ 1 నుంచి 10వ ర్యాంకులో ఉంది, అంటే 2-3 ర్యాంకుల్లో ఉంది. 2019 నుంచి 24 వరకు లెక్కేస్తే చేయాల మున్సిపాలిటీ 90వ ర్యాంక్ వెళ్ళింది. ఏంటంటే పాలకులు మెటీరియల్ సప్లై చేయకపోగా, వస్తువులు ఇవ్వకపోగా వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఇక్కడ సరైన శానిటరీ ఇన్స్పెక్టర్ లేడు. ఫస్ట్ ప్రాధాన్యత అంటే ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ సరైన వాడు లేడు. గతంలో బషీర్ ఉన్నాడు, అద్భుతంగా పనిచేస్తాడు. అతను ఏదో ఒక నెపం పెట్టి వీళ్ళు దొంగ బిల్లులు కట్టం వస్తాయని పాలకులకి అతను పంపించారు. తర్వాత కొండని తీసుకొచ్చారు వాళ్ళే, అతను కూడా అడ్డం వస్తాయని చెప్పారు. 4 ఏళ్ళకి అతను పంపించారు. ఇప్పుడు ప్రవీణ్ ఒక ఆయన ఉన్నాడు ఇన్స్పెక్టర్గా, అతనికి ఏమి తెలియదు. అతను గుమ్మస్తా నుంచి ఇన్స్పెక్టర్ శానిటరీ ఇన్స్పెక్టర్ అయ్యాడు, అతనికి ఏమి తెలియదు. అతను టిఫిన్ చేసి ఇంటిగా కూర్చుంటాడు, వార్డులో తిరగడం కానీ వర్క్ రూల్ కానీ ఒక్క పద్ధతి తెలియదు అతనికి, ఏమీ తెలియదు అతనికి. ఇలా ఉంటే మున్సిపాలిటీ పరిస్థితి దుర్భరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కొండయ్య గారికి మేము పొద్దుగులు వచ్చి మీ విలువైన సమయాన్ని వ్యర్థం చేయటం మంచిది కాదని ఈ మీడియా ద్వారా సార్ మీకు తెలియపరుస్తున్నాం సార్. ఇక్కడ కార్మికులకు చీపురు లేకపోతే ఒక చీపురు వచ్చి 25 రూపాయలు అయితే ఈ 25 రూపాయల చీపురుని బాధిత కార్మికులను కొనుక్కోమని చెప్తున్నారు. వాళ్ళ చేతికి అంతా వారానికి ఒక చీపురు అయిపోయింది, నెలకు వచ్చే 5 చీపుర్లు అంటే 110 రూపాయలు పెట్టి వాళ్ళు చీపురు కొనుక్కొని నీకు పనిచేయాలా? బళ్ళు వాళ్ళు బాగా తెచ్చి పనిచేయాలా? సార్ ఇలాంటి దుర్భర పరిస్థితులు ఉంది సార్. చేయాలి మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారు దయ ఉంచి మీరు దీని మీద దృష్టి పెట్టి ఏమేమి కావాలో చేయాలి మున్సిపాలిటీకి శ్రద్ధ చూపించండి సార్. ఇక్కడ ఉన్న పాలకులు మాత్రం మున్సిపాలిటీ రంగం వాళ్ళు సరైన పద్ధతులు లేరు. కాబట్టి మీరు దృష్టి పెట్టి మీరు తమరు మనం కలిసినప్పుడు ఒక మాట చెప్పారు, నాకు మెరుగైన పని చేయమన్నారు. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో మంచి ర్యాంకు చేయడానికి కూడా చేయాలి మున్సిపాలిటీని ఎనీ టైం పనిచేస్తామని మీకు మాట ఇచ్చున్నాం. ఈ రోజున ఏపీ మున్సిపల్ రాష్ట్ర నాయకులు దాస్ గారు చీరాల మున్సిపాలిటీ యొక్క పూర్వపరాలన్నీ కూడా వివరించారు. ఇది చూస్తుంటే కార్మికులంటే చెమటలు రాల్చి బ్రతుకులు మార్చి నరాల రక్తం కురిపించి మీ బ్రతుకును మల్లెలే పూజిస్తామని వాళ్ళు చెప్తూ ఉంటే మా దగ్గర ఏమీ లేవయా, బియ్యం ఉంటే కొన్ని ఉండదు, కొన్ని ఉంటే పొయ్యి ఉండదు, వండుకోవడానికి పొయ్యి ఉండదు, కొన్ని ఉండదు, బియ్యం ఉండవు, మేమేం చేస్తామని కార్మికులు అడుగుతూ ఉన్నారు. ఏమిటి పరిస్థితి? మున్సిపాలిటీకి ఎందుకు దాపరిచింది మున్సిపాలిటీకి పరిస్థితి? మేము పని చేస్తారా బాబు, పని చేయించుకోమంటే పని చేయించుకోవడం పనిముట్లు ఇవ్వకపోతే ఎలా పని చేయాలి వాళ్ళు అనేది ఒక్కసారి అధికారులు ఆలోచించమనేదే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకే చెప్తున్నాం, ఈ లోకం ఇతిహాసం ఇంతేనని విన్నాం, తిరుగుబాటు చేయందే మారదు అనుకున్నాం. రాయి రాయి రాపిడిలో రగులుతుంది జ్వాల, రాను రాను మాలో రగిలని విప్లవ జ్వాల, మిడతల్లా మంటల్లో మీ ఎంతో తథ్యం అనేది ఒక కవి చెప్పినట్టుగా ఇక్కడ జరగబోతుంది. చీరాల మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ప్రభుత్వ పాఠశాల ఆయాలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని ఎంఈఓ సుబ్రహ్మణ్యేశ్వరరావుకు వినతి పత్రం అందించారు. పెండింగ్ లో ఉన్న ఆయాల జీతభత్యాలు వెంటనే విడుదల చేయాలని పలువురు ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. చీరాల మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ప్రభుత్వ పాఠశాల ఆయాలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని ఎంఈఓ సుబ్రహ్మణ్యేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలు గత 4 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసలే చాలని జీతాలతో ఇబ్బందులు పడుతుంటే అవి కూడా సమయానికి రాకుండా పెండింగ్ లో ఉండడం దుర్మార్గమని అన్నారు. ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పనిచేస్తున్న ఆయాల కుటుంబ జీవనం కష్టసాధ్యంగా మారిందన్నారు. గత ప్రభుత్వంలో కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. మున్సిపల్ కార్మికులు తమను కూడా ఆప్కాస్ తో కలిపి 21,000 రూపాయల జీతం ప్రతి నెలా చెల్లించాలన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ అలవెన్సులు కూడా కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బత్తుల శామ్యుల్, అచ్యుత బాబురావు, భారతి, సుజాత, మేరీకుమారి, షాహినా, కోటేశ్వరమ్మ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ ఆయాలు స్వీపర్స్ యూనియన్
ఏఐటీసీ అనుబంధం బాపట్ల జిల్లా సమితి తరఫున ఆయాలు స్వీపర్ శాఖ సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యల విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ పరిష్కారం అయ్యేట్టు చూస్తాను. నా పరిధిలో ఉన్నాయని ఉంటే వాటిని తప్పకుండా పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ థ్యాంక్ యూ. చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ ఆయాలు వారికి గత 4 నెలల నుండి జీతాలు లేవు. వారందరూ కూడా ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి వారే. గత 4 నెలల నుండి కూడా జీతాలు రానందువల్ల వాళ్ళ కుటుంబాలు చాలా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఎన్నో రకాలుగా వేలకు వేలు జీతాలు ఇచ్చేటటువంటి వాళ్ళేమో వాళ్ళు సక్రమంగా జీతాలు ఇస్తుంది. అదేవిధంగా స్కూల్లో పనిచేసేటటువంటి ఆయాలకి మాత్రం గత 4 నెలల నుంచి జీతాలు లేకపోవటం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంది. మరి కొన్ని స్కీమ్ వర్కర్లకు కూడా 24 నెలల నుంచి జీతాలు లేవు. మరి ప్రభుత్వాలు మాత్రం మేము అన్ని కోట్లు ఖర్చు పెట్టాం, మరి రాయితీలు అందరి కార్మికులకి రాయితీలు ఇస్తున్నాం, అందరికీ జీతాలు సక్రమంగా ఇస్తామని చెప్పేసి మరి ప్రభుత్వం ఒక పక్క చెబుతుంది. కానీ క్రింది పనిచేసేటటువంటి కార్మిక వర్గానికి మాత్రం సక్రమంగా జీతాలు ఇవ్వట్లేదు. దీన్ని ఏఐటీసీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున చీరాల మండల ఎడ్యుకేషన్ అధికారి గారికి ఈ చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయాలు అందరూ కూడా ఏదైతే వారి యొక్క పెండింగ్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయాలని, అదేవిధంగా వీళ్ళ మీద రాజకీయ ఒత్తిళ్లు ఏదైతే ఉన్నాయో ఈ ఒత్తిళ్లు కూడా ఆపివేయాలి. వీళ్ళకి రాజకీయాలకి ఎలాగంటే సంబంధం లేకుండా వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళు చేసుకునేటట్టుగా వాళ్ళ ఉద్యోగానికి రక్షణ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జీతభత్యాలు తీసుకున్నటువంటి అతి క్రింది కార్మిక వర్గం వీళ్ళే. వీరికి ఏమాత్రం సరిపోయినటువంటి 6,000 రూపాయల జీతాన్ని ఇస్తా ఉన్నారు. అవి కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. వీళ్ళకి ఏదైతే గత ప్రభుత్వం జీవో నంబర్ 108 ప్రకారంగా 11,500 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందో ఆ జీవోని ఇంతవరకు అమలుపరచలేదు. ఈ నూతనంగా వచ్చినటువంటి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం కూడా వీరి మీద మరి వీరికి ఇచ్చినటువంటి జీవో ప్రకారం వారికి 11,500 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా నూతనంగా వచ్చిన ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాము. నేటి తిరుమల తిరుపతి సమాచారం సరిపరిశీలిద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో జూలైలో జరగనున్న విశేష ఉత్సవాల వివరాలు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 4 నుంచి 14 వరకు నారాయణ వనంలో పరారేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, 10 నుంచి 12 వరకు శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు, 16 నుంచి 18 వరకు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం, 17 నుంచి 25 వరకు తాళ్లపాకలో సిద్ధేశ్వర స్వామి చెన్నకేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు, 26న సిద్ధేశ్వర స్వామి చెన్నకేశ్వర స్వామి ఆలయాల్లో వార్షిక పుష్పయాగం, 29న ఆండాల అమ్మవారి తిరువడిపూడి ఉత్సవం, 30న తిరుపతిలో కోదండరామస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 31న సర్వ ఏకాదశి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పెన్షన్ పెంపుపై టీడీపీ శ్రేణుల సంబరాలు చేశారు. చీరాల గడియార స్తంభం కూడలిలో స్వీట్లు పంచుతూ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. పెన్షన్ పెంపుపై టీడీపీ శ్రేణులు సంబరాలు చేశారు. చీరాల గడియార స్తంభం కూడలిలో స్వీట్లు పంచుతూ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల టీడీపీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి అవ్వాతాతలకు 4,000 రూపాయల పింఛన్తో పాటు 3 నెలల బకాయిలు కూడా కలిపి 7,000 రూపాయలు అందజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. గత ప్రభుత్వంలో పింఛన్ లబ్ధిదారులు ఏ విధంగా మోసపోయారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. నేడు కూటమి ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, అందువల్ల 164 సీట్లను ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. సమర్థుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి సంక్షేమం 2 పరుగులు పెట్టనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రత్నబాబు, మోహన్, శ్రీనివాసరావు, వేణు, సుబ్బారావు, సయ్యద్ బాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం జై జై చంద్రన్న. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అమ్మమ్మల ఎంతో సంతోషకరమైన రోజు. ఎందుకంటే గడిచిన 3 నెలల క్రితమే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే నేను ఇప్పుడున్న పరిస్థితులకి పేదవాడు ఏదన్నా కొని తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉందన్న ఆలోచనతో 1000 రూపాయలు పెంచుతున్నానని చెప్పి గడిచిన 3 నెలలు
పాటు 3,000 రూపాయలు, ఈరోజు ఇస్తానన్న పింఛను 4,000 రూపాయలు కలిపి పేదవాళ్ళకి, ఆ పింఛన్దారులకి చాలా ఆనందకరంగా వాళ్ళు ఆనందిస్తూ 7,000 రూపాయలు తీసుకుంటే అవ్వాతాతల దగ్గర చిరునవ్వు మేము చూసి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ, కుటుంబ సభ్యులందరూ చాలా ఉత్సాహంగా ఆనందంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఒక పింఛన కార్యక్రమాన్ని బలంగా ఈరోజు రాష్ట్రం అప్పుల పాలు చేసిన నాయకుల్ని మించి ఈరోజు ఆ పేదవాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి చెందాలి అనే రూపాయి ఈరోజు అమలు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి చీరాల మద్దులూరి మాలకొండయ్య గారు శాసనసభ్యుల తరఫున మరియు చీరాల మా టౌన్ అధ్యక్షుల తరఫున మా మిత్రులందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ అయితే ఇచ్చిన వాగ్దానాలు అన్ని నిలబెట్టుకునిద్దానే దానికి సూచన, ఇది నిదర్శనం. ఫస్ట్గా ముందు ముఖ్యంగా నెరవేర్చుకున్నాం మేము. ఇదే విధంగా విజయవంతం చేసుకుంటూ పేదవాళ్ళ సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్రానికి రాజధాని కూడా త్వరలోనే మేము నియమించుకునే దిశగా ప్రయాణిస్తుంది. మా నాయకులందరూ సిద్ధమయ్యారు, యుద్ధం అన్నారు, అన్నీ అయిపోయినాయి, చేసేసారు. ఈరోజు సుభిక్షంగా ఉంది. ఎంతోమంది మనకు స్వతంత్రం తెచ్చిన బావులు ఆ స్వతంత్రాన్ని తొక్కేద్దాం అనుకున్న నాయకుల్ని సమకూలు చేశారు ప్రజలు ఇచ్చిన ఒక ఓటు అనే ఆయుధంతో మేము ముందుకెళ్ళి వాళ్ళకి ఏమేమి అభివృద్ధి సంక్షేమాలు చేయాలో మేమందరం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ముందుంటామని మరీ మనం చేసుకున్నాం. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ యాసంలో దిగువ ట్రోపోయాన ఆవరణలో నైరుతి మరియు పశ్చిమ గాలులు వీస్తూ ఉన్నాయి. మరోవైపు ఏపీపై రుతుపవనాల ప్రభావం కూడా బాగానే ఉంది. క్రమంలో రాబోయే 3 రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలు సరి పరిశీలిద్దాం. యూరోప్కు చెందిన ఓ విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్పెయిన్ నుంచి ఉరుగ్వేకి వెళ్తున్న విమానం మార్గం మధ్యలో భారీ కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు. దీంతో విమానాన్ని బ్రెజిల్లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ది న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఎయిర్ యూరోపా బోయింగ్ 7879 డ్రీమ్ లైనర్ విమానం 325 మంది ప్రయాణికులతో సోమవారం స్పెయిన్ లోని మాడ్రిడ్ నుంచి ఉరుగ్వే రాజధాని మాంటెవిడియోకు బయలుదేరింది. అయితే మార్గ మధ్యలో విమానంలో అల్లకల్లోలం నెలకొంది. తీవ్రమైన కుదుపులకు లోనవ్వడంతో ప్రయాణికులు వారి సీట్ల నుంచి కింద పడిపోయారు. ఓ ప్రయాణికుడు ఏకంగా ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్ లో ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో సుమారు 30 మంది గాయపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక అంశాలపై ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నీట్ యూపీ పేపర్ లీక్ పై కూడా స్పందించారు. లీక్ ఘటనపై వేగంగా దర్యాప్తు జరుగుతోందని మోదీ అన్నారు. పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ నిందితులుగా తేలిన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మోదీ సందర్భంగా అన్నారు. జూలై 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి ఇసుక లోడింగ్ రవాణా ఛార్జీలు నిర్ణయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో ఇసుక పాలసీ వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని, గృహ నిర్మాణ రంగం కుదేలైందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక విధానం 2019-24 మధ్య అమ్మకాల లాభ నష్టాలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. ఇటీవలి కాలంలో భారతదేశంలో బైక్స్, స్కూటర్స్ కొనుగోలు విపరీతంగా పెరిగాయి. తగ్గుతున్న ప్రజా రవాణా నేపథ్యంలో ప్రతి ఇంట్లో 2 నుంచి 3 బైక్స్ లేదా స్కూటర్లు ఉంటున్నాయంటే వీటి వినియోగం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో ఏళ్లుగా హీరో హోండా బైక్స్ ఆటోమొబైల్ రంగాన్ని శాసించాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా హీరో హోండా కంపెనీలు 2 వేరువేరు కంపెనీలుగా మార్కెట్ ను శాసిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా కొన్ని మోడల్స్ ధరలు పెంచుతున్నట్టు హీరో మోటోకార్ప్ కంపెనీ ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్ల ఎక్స్ షోరూం ధరలపై కంపెనీ ధరల పెంపును ప్రకటించింది. ఇది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ ను బుధవారం విడుదల చేసింది. టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రపంచ నంబర్ 1 ఆల్రౌండర్ గా నిలిచాడు. శ్రీలంకకు చెందిన వనిందు హాసరంగాను అధిగమించి నంబర్ 1 స్థానానికి చేరాడు. టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఆట తీరు కనబర్చిన పాండ్యా 2 స్థానాలకు మెరుగుపరుచుకుని 222 పాయింట్లతో హాసరంగాతో సమానంగా నిలిచాడు. వరల్డ్ కప్ లో అటు బ్యాట్ తో ఇటు బాల్ తో మెరుగైన ప్రదర్శన చేశాడు. లోవర్ ఆర్డర్ లో బ్యాట్ తో ఆకట్టుకోగా అదే సమయంలో జట్టుకు అవసరమైన సమయంలో బంతితోనూ
మ్యాజిక్ చేశాడు. 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 144 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీశాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్లాసెస్ డేవిడ్ మిల్లర్ తో పాటు రబాడా వికెట్లు తీసి మ్యాచ్ ఐసీసీ T20 వరల్డ్ కప్ టైటిల్ ను నెగ్గేందుకు సహకారం అందించాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల జిల్లా నూతన కలెక్టర్ గా వెంకటమురళి నియామకం. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీధర్. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ నెల 4 లోపు ఎన్నికల వ్యయానికి సంబంధించిన దస్త్రాలను అందజేయాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఎన్నికల అభ్యర్థులు ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీధర్. చీరాల పట్టణంలోని పలు రేషన్ దుకాణాలపై జిల్లా విజిలెన్స్ అధికారుల దాడులు. దండుబాటులో 2 రేషన్ దుకాణాల్లో వ్యత్యాసాలు. 6A కేసును నమోదు చేసిన అధికారులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.